ఏదైతే పీడిఎస్ రైస్ సిస్టంలో పేద ప్రజల సంక్షేమం కోసం మనం ఇస్తున్న పీడిఎస్ బియ్యంలో సరైన క్వాంటిటీ లేనప్పుడు దాన్ని ఇంకా రెక్టిఫై చేసి వారికి మంచి మల్టీవిటమిన్స్ అందించడం కోసం ఈ ఫోర్టిఫైడ్ రైస్ సిస్టమ్ వచ్చింది అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం ఇస్తుంది, సక్రమంలో ఇస్తే. గత ప్రభుత్వం నిర్వాహకం ఏం చేసిందో మనకు తెలియని పరిస్థితిలో ఉన్నాం. ఇవాళ ఒకటి ఈ బ్లెండింగ్ ప్రక్రియ రైస్ మిల్స్లో జరుగుతుంది, మొత్తం కూడా రైస్ మిల్స్లో జరుగుతుంది కెర్నల్. ఈ సేకరణలో కూడా దేశవ్యాప్తంగా తీసుకుంటూ ఉన్నారు. నేను ఇందాక కూడా చెప్పాను, మన రాష్ట్రంలో అనేక స్మాల్ స్కేల్ మీడియం ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఉదాహరణకి స్కూల్ పిల్లలకి ఇచ్చే బ్యాగ్స్, స్కూల్ పిల్లలకి ఇచ్చే బెల్టులు, లేకపోతే బ్యాగ్స్ కానీ బెల్టులు కానీ బూట్లు కానీ రాష్ట్రంలో తయారు చేయొచ్చు, చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ. మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అన్నట్టే ఆంధ్రప్రదేశ్లో మేడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే లైన్లో తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వస్తువైనా ఈ రాష్ట్రంలో దొరుకుతున్నప్పుడు, తయారు చేసే అవకాశం ఉన్నప్పుడు ఉపాధి దొరుకుతుంది సార్ అధ్యక్ష. ఇవాళ బూట్లు ఉన్నాయి, చాలామంది పేద దళితులు ఉన్నారు, వాళ్ళు తయారు చేస్తారు, వాళ్ళ మార్కెటింగ్ ఇక్కడ పోవచ్చు, ఎక్కడో ఇతర రాష్ట్రానికి తెస్తాం, బట్టలు ఇతర రాష్ట్రానికి తెస్తాం. మన రాష్ట్రంలో నేత బట్ట కొని ఇచ్చే బదులు స్కూల్ యూనిఫారం కానీ అవన్నీ కూడా. నేను వేసిన క్వశ్చన్ కూడా అర్థం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు తీయడానికి ప్రయత్నం చేయండి. కెన్నెల్లో ఇవాళ 10,000 మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఆంధ్రప్రదేశ్లో ఉంది తయారు, దానికి టాప్ ప్రయారిటీ ఇవ్వండి. ఇవాళ మీరు టాప్ ప్రయారిటీ ఇచ్చి క్వాలిటీ కంట్రోల్ చేసుకోండి. ఏదైతే ఉందో ఒకటి క్వాలిటీలో ఎక్కడ తగ్గడానికి వీల్లేదు. ఎవరు తయారు చేసినా, రాష్ట్రంలో తయారు చేసినా, ఇతర రాష్ట్రాలు తయారు చేసినా. నేనేమంటానంటే, ఇందాక మా మినిస్టర్ గారు లేరు ఇక్కడ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ మినిస్టర్ గారు కూడా ఉండాలి. మన రాష్ట్రంలో తయారైన వస్తువులు మనం కొనేలాగా ఉండాలి. ఏ వస్తువైనా సరే, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కావచ్చు, సంక్షేమ శాఖ కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ఎవరైనా హాస్టల్స్గా ఇచ్చే సరుకులు కానీ, ఫర్నిచర్ కానీ, ఏదైనా ఈ రాష్ట్రంలో తయారైన ఉత్పత్తులు చేస్తే కొన్ని లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. దాని మీద దృష్టి సారించాలని కోరుకుంటూ, ఏదైతే 100 కేజీలకు 1 కేజీ కలుపుతారు అధ్యక్ష, 99 కేజీలకు 1 కేజీ కలుపుతారు, 100 కేజీలు సప్లై అవుతుంది. రైస్ మిల్స్ దగ్గర సరిగా అవుతుందా లేదా చూడాలి. సార్టెక్ అని పెట్టారు కదా బియ్యం, మరి మీకు తెలియదేముంది, ఇంకోసారి మరబట్టిస్తే సార్టెక్ అనే పరిస్థితిలో వస్తున్నాం. ఏమైనా ఫోర్టిఫైడ్ కరెక్ట్గా అమలు చేయాల్సిన అవసరం ఉంది. పోషకాహారం ఖచ్చితంగా దొరకాలంటే సంక్షేమ హాస్టళ్ళకు కానీ, ఇతర పీడిఎస్ కానీ మనం సప్లై చేసిన వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందువల్ల మంత్రి గారికి నేను రిక్వెస్ట్ చేస్తూ, రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులు కొన్న తర్వాతే మిగతా రాష్ట్రాన్ని తెప్పించుకోండి, దానికి ప్రయత్నం చేయమని, దానికి చేస్తారని నేను మంత్రి గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను.